నమస్తే సిటీ వార్తలకు స్వాగతం। ఈ బులెటిన్ ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ। సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్ చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట పాదాలు చేతులు పగుళ్లు దళసరి చర్మ వ్యాధులు దురదలు కీళ్ల నొప్పులు వాపులు గ్యాస్ట్రబుల్స్ పైల్స్ లైంగిక సమస్యలు పేను కొరుకు జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్ సెల్ 9849603366। డిసెంబర్ 10 నుండి 5 రోజుల పాటు కాకినాడ జేఎస్టీయూ వేదికగా సౌత్ జోన్ వాలీబాల్ పోటీలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వెల్లడించిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్। మెడికల్ కాలేజీల ప్రైవేటు పరంపై కాకినాడ జిల్లాలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ విజయవంతం చేయాలి। వైసీపీ పార్టీ కాకినాడ నగర విస్తృత సమావేశంలో పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి। ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నారు। కొత్తపల్లి మండల పరిధిలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ। డిసెంబర్ 10 నుండి 5 రోజుల పాటు కాకినాడ జేఎస్టీయూ వేదికగా సౌత్ జోన్ వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నాయని వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు। ఈ వాలీబాల్ పోటీలపై మంగళవారం జేఎన్టీయూకే వీసీ చాంబర్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీసీ ప్రసాద్ మాట్లాడారు। ఈ పోటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల యూనివర్సిటీలకు చెందిన మొత్తం 138 జట్లు పాల్గొననున్నాయని వెల్లడించారు। ఈ కార్యక్రమంలో మొత్తం 2200 మంది క్రీడాకారులు పాల్గొననున్నారని, అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు। డిసెంబర్ 10 ఉదయం నిర్వహించే ప్రారంభ కార్యక్రమానికి పలువురు గౌరవ అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు। ఆదిత్య యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ కళాశాల, జేఎన్టీలో 2 గ్రౌండ్లలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు। వాలీబాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, క్రీడా మైదానాలు, వసతి సదుపాయాలు, వైద్య బృందాలు సిద్ధంగా ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు। నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలో 4 గ్రూపులుగా విభజించామని, విజేతలైన ఆటగాళ్లకు నగదు పురస్కారం అందిస్తున్నట్లు వెల్లడించారు। పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి ధృవీకరణ పత్రాన్ని అందిస్తామని, దీనివల్ల ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని తెలిపారు। 2011 నుండి జేఎన్టీయూకేలో వివిధ రకాల క్రీడల పోటీలు నిర్వహిస్తున్నామని, వాలీబాల్ పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి అని, డిసెంబర్ 16తో ఈ పోటీలు ముగియనున్నాయని తెలిపారు। ఈ సమావేశంలో స్టూడెంట్స్ స్పోర్ట్స్ విభాగ డైరెక్టర్ ఏ కృష్ణమోహన్, డైరెక్టర్ పి సుబ్బారావు, ఓఎస్డీ కోటేశ్వరరావు, పివి రమణ, జీవి రాజు, జీ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు। చాలా కాలం మనం మీటింగ్ ఇంతకుముందు కలిసి మీకు ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ని ఈ నెల 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మన యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతుంది। అంటే జేఎన్టీయూ కాకినాడ ఆర్గనైజ్ చేస్తుంది। ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్తూ మీ నుంచి నేను ఆశిస్తున్నా ఏంటంటే, అసలు ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ విధమైన ఫార్మాట్లో మన దేశంలో నడుస్తుంది అనేది ఒకసారి నెవరేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం। మీ అందరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎందుకంటే మీరందరూ జర్నలిజం ఉన్నారు కాబట్టి। జేఎన్టీయూ కాకినాడ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుందనగానే నేను కూడా కొంచెం సూచన చేశాను మీలాగా.
అలా ఈ వాలీబాల్ అనేది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎక్కడ మొదలైంది? ఈ వాలీబాల్ అనేది 1895లో పుట్టిందట. విలియం జి మార్గాన్ అని ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. మా శ్యాము వీపీరావు లాగా వేరు వాళ్ళిద్దరు. సో 1895లో విలియం జి మార్గాన్ అనేటువంటి ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నమాట. వైఎంసీఏ హోలికాన్ మాస్టర్స్ అని యుఎస్ లో జరిగింది. ఆయన ఏమనుకున్నాడంటే ఈ గేమ్ ఫిజికల్ గా డిమాండ్ తక్కువగా ఉండాలి కంపేర్ టు బాస్కెట్ బాల్ అంటే బాగా రిగరస్ ఉంటుంది కాబట్టి దానికన్నా కొంచెం తక్కువగా ఉండి దాన్ని జనాలందరూ ఆడితే బాగుండేటట్టు ఉంటుందని అనుకున్నారు. దాని పేరు ఏదో మింటో నెట్టై అనే ఏదో పేరు పెట్టారు. తర్వాత దాన్ని ఏం చేశారంటే బాల్ ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి వాలీ లాగా జరుగుతుంది కాబట్టి వాలీబాల్ అని పెడితే బాగుంటుంది అని అనుకున్నారు. సో వాళ్ళు ఈ గేమ్ను పెట్టినప్పుడు ఇది బాస్కెట్ బాల్కి, బేస్బాల్కి, టెన్నిస్కి, హ్యాండ్ బాల్కి అన్ని కలిసి ఉండే కాంబినేషన్ అన్నమాట. ఇది అఫీషియల్ గా ఒలింపిక్ స్పోర్ట్ లో 1964లో ఇంక్లూడ్ అయింది. ఇక మన దేశంలో 20వ శతాబ్దంలోనే మన దేశంలోకి వైఎంసీఏ ద్వారా వచ్చింది. ముందు స్కూల్స్ లోను క్లబ్స్ లోను బాగా పాపులర్ అయింది. తర్వాత మనం ఈ పాపులారిటీ చూసి పల్లెటూరులో కూడా ఆడటం చూసి మనకి 1951లో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మనకి మెన్ ఉమెన్ గేమ్స్ చేయటం, అట్లాగే మన దేశం ఏషియన్ గేమ్స్ లో పాల్గొనటం, సౌత్ ఏషియా గేమ్స్ లో కూడా ఉండటం అనేది జరుగుతుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎక్కువగా ఈ వాలీబాల్ సదర్న్ స్టేట్స్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో బాగా ఆడతారు. వాలీబాల్ ఆడినటువంటి గ్రామం మన రాష్ట్రంలో ఉండదేమో. ప్రతి గ్రామం, ఎందుకంటే పెద్ద ఖర్చు లేదు. 2 బాల్స్ పెట్టి నెట్ పెట్టుకుంటే బాల్ కొనుక్కుంటే ఆడుకోవచ్చు, ఎంతమంది అని ఆడుకోవచ్చు. బాల్ పాడు కాదు, నెట్ కూడా పెద్ద పాడయ్యేదేం లేదు, ఎక్కువ రిక్వైర్మెంట్ అవసరం లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటు పరంపై కాకినాడ జిల్లాలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ విజయవంతం చేయాలని కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ వైసీపీ పార్టీ నగర విస్తృత సమావేశం నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, ధనార్జన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని పేర్కొన్నారు. పేద మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యంతో పాటు పేద విద్యార్థుల విద్య కళను సాకారం చేసే దిశగా అడుగులు వేశారని, రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణకు శ్రీకారం 7 కళాశాలలు పూర్తి చేయడం జరిగిందని, వాటిలో 5 తరగతులు కూడా ప్రారంభమయ్యాయని, 10 మెడికల్ కళాశాల నిర్మాణాలు 30% నుండి 70% వరకు పూర్తి చేశామని తెలిపారు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మిగిలిన అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా చంద్రబాబుకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుచరులకు కళాశాలను అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ విజయవంతంగా కొనసాగుతోందని, పార్టీలు రాజకీయాలకు అతీతంగా కోటి సంతకాల సేకరణలో భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ఈ ప్రభుత్వంలో చలనం ఉండడం లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజిగూడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, పసుపులెడ్డి చంద్రశేఖర్, పసుపులెడ్డి వెంకటలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన జిల్లాలో ఉమ్మడి జిల్లా అమలాపురం చేస్తారు ఒక సెక్షన్ అంతే, ఇంత పర్సంటేజ్ చేసి మిగతా అంతా కూడా డబ్బులకే. ప్రైవేట్ మిల్లుగా అది పరిస్థితి. కానీ మన జనరల్ ఆసుపత్రి ఉందనుకోండి, ఎవరిలో ఫ్రీయే. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి తేడా ఏంటంటే ఒక 10 మంది 20 మంది ఫ్రీగా చేసి మిగతా 90 మంది కూడా డబ్బులు వసూలు చేస్తారు. అదే మన ప్రైవేట్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగైతే ఉందో మొత్తం అన్ని మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కూడా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఉండాలి. జగన్మోహన్ గారు ఆలోచించి ఆ జిల్లాలో ఇప్పుడు మనకి ఈ రోజు కూడా కొవ్వూరు నుంచి, ఏలూరు నుంచి కాకినాడ వస్తారు. వచ్చే ఉండదు ఫ్యూచర్లో. ఏ జిల్లాకి ఆ జిల్లా ప్రభుత్వం కాలేజ్, ప్రభుత్వ హాస్పిటల్ వచ్చేస్తే ఉండదని మంచి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చిన రీతిలో అన్ని కార్యక్రమాన్ని మనం వ్యతిరేకించడం జరుగుతుంది. డెఫినెట్గా 100% ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. కాకినాడలో కూడా మనం బాగా చేసాం. కనుక ఈ ప్రోగ్రామ్కి 10వ తారీఖున కరెక్ట్గా 10 గంటలకి మన పార్టీ ఆఫీస్ నుంచి
మన కాకినాడలో ఏదైతే మన కోటి సంతకాలు చేయాలి, కోటి సంతకాల్లో భాగంగా మనం సాధించామో ఇవన్నీ కూడా ఒక టాటా ఏసీలో పెట్టి మన జిల్లా కార్యాలయానికి అందజేయాలి. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. యు కొత్తపల్లి మండలానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. చిన్నజగంపేట వచ్చి చందక గోవింద్, రాజేశ్వరి, గుర్రం అప్పయ్యమ్మ, తంగేళ్ల వర్షిత, అలాగే కొడవలు వచ్చేసరికి దేవరపల్లి మల్లేశ్వరరావు, షేక్ తలుపులమ్మ, వనిపూడి వచ్చేసరికి కంద లక్ష్మి, నాగ చక్రదేవరావు, తాలిపతి వచ్చేసరికి శంకర నాగబాబు. మొత్తం అందరికీ కలిసి 3,70,000 రూపాయలు వచ్చింది. ఇందులో వనిపూడి 1,40,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఆరోగ్యం గురించి మరి అతనికి సపోర్ట్గా ఉండాలి, ఒకసారి మనిషి జబ్బు పడితే ఆ కుటుంబం ఏ విధమైన ఇబ్బందులు అవుద్దో ఆ ఇబ్బందుల సహాయ సహకారాలతో ఉంటానని చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుని ఈరోజు 3,70,000 రూపాయలు ఈ చదివిన పేర్లందరికీ కూడా కలిపి ఇవ్వడం జరిగింది. కాకినాడ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్ని మంగళవారం అదనపు కమిషనర్ కెటి సుధాకర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. భానుగుడి, రేచర్లపేట, దుమ్ములపేట, రాజు గృహకల్ప సముదాయం సహా పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితుల్ని ఆయన సమీక్షించారు. దుమ్ములపేట రైల్వే గేట్ వద్ద ప్రధాన డ్రైనేజీ అవుట్లెట్ను పరిశీలించిన అదనపు కమిషనర్ చెత్తను తక్షణమే తొలగించాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అవుట్లెట్ వద్ద పేరుకుపోయే చెత్తను ప్రతి 2 రోజులకు ఒకసారి తప్పనిసరిగా తొలగించాలంటూ ఆయన సూచించారు. దుమ్ములపేట ప్రాంతంలో వాటర్ పైప్లైన్ లీకేజీ సమస్యను గుర్తించిన సుధాకర్ వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని వాటర్ వర్క్స్ అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా పారిశుద్ధ్య, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణలో అలసత్వం ఉండకూడదని స్పష్టం చేశారు. అదనపు కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ఈ నెల 14 నుండి 21వ తేదీ వరకు జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ ఎన్ ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రధాన కేంద్రం, డివిజన్ కేంద్రాల్లో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే స్వయం సహాయక మహిళా సంఘాలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని, ఇంధన సంరక్షణ పద్ధతులు, స్టార్ రేటెడ్ గృహోపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామని అన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత, నూతన సాంకేతిక విజ్ఞానం అంశాలపై ఇంజనీరింగ్ కళాశాలలో వర్క్షాప్ నిర్వహిస్తామని తెలిపారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత గురించి వినియోగదారులతో అన్ని విద్యుత్ కార్యాలయాల్లో అవగాహన సదస్సులు, విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళాకారులు ప్రదర్శన చేపడతామని తెలిపారు. రాష్ట్ర నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ 14 డిసెంబర్ 2025 నుంచి 21 డిసెంబర్ 2025 వరకు ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా విద్యుత్ పొదుపు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 21 7 రోజులు కూడా ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ ద్వారా వినియోగదారుల్లో విద్యుత్ పొదుపు పట్ల అవగాహన కల్పించడానికి ఎల్సిటీ డిపార్ట్మెంట్ తరఫున మా వంతు ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. సో 14వ తారీఖున ర్యాలీ కండక్ట్ చేస్తాము. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారితో స్టార్ట్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ నుంచి మన బాలాజీ చెరువు జంక్షన్ వరకు విద్యార్థులతోనూ అలాగే వినియోగదారులతో మా ఎంప్లాయీస్తోనూ కలిపి ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 15వ తారీఖున ఈ కాలేజెస్లోను, స్కూల్స్లోను ఈ ఎనర్జీ కన్జర్వేషన్ మీద ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, అలాగే పెయింటింగ్ కాంపిటీషన్స్ ఇలాంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 16వ తారీఖున ఈ ఎనర్జీ కన్జర్వేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈ స్కూల్ చిల్డ్రన్స్లోను వాళ్ళకి అవగాహన కల్పించడానికి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 17వ తారీఖున కాలేజ్ స్టూడెంట్స్కి ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 18వ తారీఖున సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అలాగే అదర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇలా ఎనర్జీ కన్జర్వేషన్ మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖున ఈ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్కి, ఆక్వా ఫార్మర్స్, అలాగే అసోసియేషన్స్ ఇలాంటి
వాళ్ళ అందరికీ కూడా ఈ బుర్రకథ ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ పెట్టి పబ్లిక్ ఏరియాస్లో కూడా యాక్టివిటీస్ అవి పెట్టి ఈ వాళ్ళు కూడా అవేర్నెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 20వ తారీఖున ఫైనల్గా ఇందులో విన్ అయిన స్టూడెంట్స్కి అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎస్ఏ రైటింగ్స్లోను, ఈ మన పెయింటింగ్లోను వాటిలోనూ మంచి ప్రతిభ చూపించిన విద్యార్థులకి ఇక్కడ మన ఎస్సీ గారు చేతుల మీదుగా వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మా ఎల్సిడి ఈపీడీసీఎల్ తరఫున వినియోగదారులందరికీ మా యొక్క అభ్యర్థన ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ ఇంధన పొదుపు వారోత్సవాల్లో పాల్గొని వాళ్ళు ఎనర్జీ కన్జర్వేషన్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఈ స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ వాడుకోవడం, విద్యుత్ పొదుపుకి సంబంధించిన టిప్స్ ఫాలో అయ్యి వారి కరెంట్ బిల్లు తగ్గించుకోవడం ద్వారా వాళ్ళకి ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవుతుంది. అలాగే సొసైటీకి యాజ్ ఏ హోల్ మన స్టేట్కి అలాగే కంట్రీకి ఓవరాల్గా మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇందులో పాల్గొనాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సిటీ వార్తల్లో విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేనుకొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. సిటీ వార్తలకు తిరిగి స్వాగతం. పేద ప్రజల అభ్యున్నతికి లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ నిరంతరం వినూత్న కార్యక్రమాలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని లయన్స్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట లయన్స్ మల్టీ సర్వీసెస్ సెంటర్లో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు ఇండుగుల ప్రసాద్ నాయుడు అధ్యక్షతన జరిగిన లయన్స్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు రూప దంపతుల అధికారిక పర్యటనలో భాగంగా ఏపీఐఏసీ కాలనీ ఉద్యానవనానికి క్లబ్ కోశాధికారి కొప్పర్తి సాయికృష్ణ సౌజన్యంతో సమకూర్చిన 2 లక్షల రూపాయల విలువగల ఆట వస్తువుల్ని ప్రారంభించారు. అనంతరం పార్క్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా లయన్స్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు మాట్లాడారు. పేద ప్రజల అభ్యున్నతికి లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ నిరంతరం వినూత్న కార్యక్రమాలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అదేవిధంగా ఈ పార్కులోని చిన్నారులు మరియు వాకర్ సౌలభ్యం కొరకు పార్కును అభివృద్ధి చేయడంతో పాటు చిన్నారుల కొరకు పలు ఆట వస్తువులను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ మాజీ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, ప్రాంతీయ చైర్మన్ ప్రభుదాస్, జోన్ చైర్మన్ మిర్యాల రామచంద్రన్, తలాటం రామచంద్రరావు, క్లబ్ కార్యదర్శి నాగేంద్ర, గాంధీ, మూర్తి, నాగిని తదితరులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316B గవర్నర్స్ అఫీషియల్ విజిట్లో భాగంగా మన జిల్లా యొక్క లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ వారి అఫీషియల్ విజిట్కి ఈరోజు రావడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా శ్రీపీఠంలో అమ్మవారి దర్శనం చేసుకొని మన ఈ పార్క్ వచ్చి మొక్కలు పాతటమే కాకుండా చిన్నపిల్లలకు ప్లేయింగ్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఈరోజు కొత్తవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి ఈ మన జిల్లాలో ఉన్న క్లబ్లన్నింటిలోకెల్లా స్టార్స్ కనుక ఒక ప్రత్యేకమైన ఒక అనుభూతి ఉంటుంది వాళ్ళ అఫీషియల్ విజిట్ రావడానికి. వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంటాయి. అందరికీ అందుబాటులో అందరికీ ఉపయోగకరంగా ఉండే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే వీరు మన జిల్లాలో ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ పెట్టుకొని ఒక బిల్డింగ్ కట్టుకొని దానికి ఒక అందమైన ఆకృతి తీసుకొచ్చి మన పేద ప్రజలందరికీ కూడా పెళ్ళిళ్ళకి వాటికి కూడా హాల్ ఫ్రీగా ఇచ్చి కరెంటు ఖర్చులు కూడా తీసుకోకుండా చేసే సేవ అరుదైన సేవ. మన జిల్లాలో 316Bలో చేసే ఈ సేవ అందరికీ వాళ్ళొక మార్గదర్శకంగా నిలబడడం జరుగుతుంది. ఈ కాకినాడలో ఉండే క్లబ్బుల్లోకెల్లా కాకినాడ స్టార్స్ ఒక విధమైన మంచి ఇన్నోవేటివ్ కార్యక్రమం చేయడానికి దోహదపడుతూ వీళ్ళు చేసే కార్యక్రమాలని అభినందిస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందుగా చేయాలని, వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా క్లబ్లు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ అఫీషియల్ విజిట్లోనే కాకుండా మామూలు టైంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి
ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్టార్స్ క్లబ్కి మిగతా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన 316Bలో కాకినాడ స్టార్స్ వారి అఫీషియల్ విజిట్లో భాగంగా విచ్చేసిన మన గవర్నర్ దంపతులకి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మూర్తి గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, లాస్ట్ ఇయర్ మూర్తి గారి వాళ్ళ మేనమామ గారి పేరు మీద, బాబ్జీ గారి పేరు మీద పూర్తిగా వారి ఆర్థిక సహాయంతో నిర్మించబడిన ఈ కమ్యూనిటీ హాల్ని దిగ్విజయంగా ఈ సంవత్సరం పూర్తి చేసుకుని, వారి కమ్యూనిటీ హాల్ ఎదుర్కొంటూ ఈ పార్కును కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో శోభారాణి గారి జ్ఞాపకార్థం వారి భర్త వారి కుమార్తె ఇద్దరు కలిసి ఏర్పాటు చేసిన ఈ 2 లక్షల విలువైన ఈ ప్లేయింగ్ ఎక్విప్మెంట్ని ఇచ్చిన వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ స్టార్స్ క్లబ్ ద్వారా జరుగుతున్నాయి. వారు ఫెలోషిప్కి కూడా పెట్టింది పేరు. ఏ కార్యక్రమం చేసినా అందరూ ఉండాలని కోరుకునే క్లబ్ స్టార్స్ క్లబ్. గవర్నర్ గారు అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈరోజు మొక్కలు నాటడం, ఈ ఎక్విప్మెంట్లో ఇనాగ్రేషన్లో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు స్టార్ క్లబ్ వారికి, ప్రెసిడెంట్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గారు కూడా వినూత్నంగా మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మిగతా కార్యవర్గాన్ని అందరికీ కూడా అభినందిస్తూ, లాస్ట్ ఇయర్ మన అవార్డు ఫంక్షన్లో కూడా వీరికి చాలా అవార్డులు రావడం జరిగింది. నమస్తేవాయ్ గారికి కానీ, బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డు కానీ, ఇలాంటి అవార్డులు ఎన్నో గెలుచుకుంటూ అందరికీ సేవ చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మా లయన్స్ క్లబ్ కాకినాడ తరపున మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఏపీఐసిసి కాలనీలో మా లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ మల్టీ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశారు. మూర్తి గారు దానికి మెయిన్ ప్యాట్రన్. ఆ క్లబ్ యొక్క సేవలు మీ కాలనీలో కానీ, మీ దగ్గర బంధువులు కానీ, ఎవరికైనా మీ స్నేహితులు కూడా అందరికీ అందుబాటులో ఫ్రీగానే ఇద్దామని సార్ నిర్ణయం చేశారు. అది చాలా అభినందనీయం. మూర్తి గారికి ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా ఈ సాయి కృష్ణ గారి గురించి చెప్పాలి. ఆయన చాలా స్నేహపాత్రుడు. ఏదైనా మంచి చేయాలి, సొసైటీకి ఏదో చేయాలన్న ఆలోచనతో ఉన్నవారు. ఏదో అనుకోకుండా అలా చెప్తే వెంటనే ఆయన స్పందించి దగ్గర 2 లక్షలు 3 లక్షల వాల్యూ గల వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేశారు. అది చేయటం వల్ల అసలు మీ కాలనీకి అన్నం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంత అన్నం వచ్చింది. ఈ ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లలు ఇప్పుడు కాలేజీ స్టడీస్తో ఎక్కడ గ్రౌండ్ లేకుండా బాధపడుతున్న రోజులో మీకు ఇంత ప్లే గ్రౌండ్ రావడం కూడా చాలా అదృష్టం. మీరు అప్పుడు ఆ కాలనీ నిర్మించేటప్పుడు ఇంత వాల్యుబుల్ సైడ్ ఖాళీగా వదిలేశారంటే చాలా ముందు ప్రణాళికతో ఉంచిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా మీ స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని గ్రౌండ్కి పంపి వచ్చినంటే చదివేయండి అని ఇబ్బంది పెట్టకుండా పిల్లల్ని కనీసం ఒక అరగంట సేపు గ్రౌండ్లో ఆడుకొస్తారు. ఫిజికల్గా, మెంటల్గా చాలా చాలా ఆనందంగా ఉంటారు. రేపు భవిష్యత్తులో ఫ్యూచర్లో భారతదేశానికి మంచి విద్యార్థులు, పౌరులుగా, విద్యార్థులే కాదు, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనుషులు అందరం పుడతాం. 142 కోట్ల మంది ఉన్నారు. 142 కోట్ల మందిలో సొసైటీకి ఉపయోగపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నదే ముఖ్యం. వాళ్ళు కొంతమందే ఉంటారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు అటువంటి దేశభక్తి, దేశం అంటే గౌరవం, దేశం నాకేమి ఇచ్చిందంటే నేను దేశానికి ఏమి చేశాము అన్న కాన్సెప్ట్తో మీరు పిల్లల్ని పెంచాలన్నమాట. వైరస్ చెట్టు పొదల్లో ఉన్న నల్లు పురుగులు కుట్టడం వల్ల మనుషులకు సోకుతుందని, ఈ వైరస్ ని ప్రాథమికంగా గుర్తించి చికిత్స తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ తెలిపారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్ల శ్రీధర్ స్క్రబ్ టైఫస్ వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా కాకినాడ జిల్లాలో కొంచెం స్క్రబ్ టైఫస్ కేసెస్ వస్తున్నాయి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆందోళనగా ఉన్నారు. సో దీని మీద అసలు స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం దాన్ని ఏ విధంగా డిటెక్ట్ చేయొచ్చు, దాని గురించి మీకు కొంచెం అవగాహన తీసుకొద్దామని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. సో స్క్రబ్ టైఫస్ అన్నది యూజువల్గా ఒక నల్లి జాతి పురుగు కొట్టడం వల్ల వస్తుంది అనమాట. అయితే అందరూ అడగచ్చు, ఈ నల్లులు ఎక్కడ ఉంటాయంటే పొదలు ఉంటాయి కదా, పొదలు ఇతర మొక్కల మీద ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ పురుగు కుడుతుంది అనమాట. కుట్టినప్పుడు 6 నుంచి 11 రోజుల తర్వాత మనకి జ్వరం, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, హైగ్రేడ్ ఫీవరు, తలనొప్పి, కడుపు నొప్పి, వికారం, వాంతులు, ఇటువంటి లక్షణాలు వస్తాయి.
కొంతమందికి దగ్గు ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఇలా కొంతమంది సీరియస్ అయితే ఏమవుతుందంటే బాగా మెదడు వాపు, అదేవిధంగా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం, లివర్ డ్యామేజ్ అవ్వడం, ఇటువంటివి చాలా రేర్గా కొంచెం సీరియస్ కేసులో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే చాలా మందికి ఏంటంటే ఎప్పుడైనా సరే జ్వరం వచ్చినప్పుడు బాగా ఎక్కువ జ్వరం వచ్చేస్తుంది, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, తలనొప్పి వచ్చేస్తుంది అంటే మనకి డెంగ్యూలో ఎలా వస్తే అటువంటి నొప్పులతో పాటు జ్వరం వచ్చినప్పుడు ఒకసారి మీ శరీరాన్ని ఒకసారి తనిఖీ చేసుకోండి. అంటే దీంట్లో ముఖ్యంగా ఏమవుద్దంటే ఎక్కడైతే ఆ నల్లి కుట్టిందో అక్కడ దాన్ని ఎషర్ అంటారు అనమాట. అంటే ఒక స్కార్ ఉంటుంది, చిన్న కుట్టి దాని చుట్టూ చిన్న మచ్చలా ఉంటుంది. అటువంటిది ఏమన్నా ఉంటే మాత్రం వెంటనే మనం స్క్రబ్ టైఫాయిడ్ టెస్ట్ చేసుకోండి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు రొటీన్ టెస్ట్ చేసుకున్నప్పుడు 3 రోజులు జ్వరం తగ్గలేదు, రొటీన్గా మెడిసిన్స్ వాడాము, అయినా సరే మనం డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఏవైనా చేసుకుంటే అవి ఏం నెగిటివ్ వచ్చాయి ఆర్ పాజిటివ్ వచ్చాయి, బట్ స్టిల్ మనకు వాటి మెడిసిన్ ఇచ్చిన తగ్గట్లేదు అన్నప్పుడు కూడా అనుమానం వచ్చినప్పుడు స్క్రబ్ టైఫాయిడ్ చేసుకోవడం, టెస్ట్ చేసుకుని లేదనిపించుకుని మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఎప్పుడైనా సరే స్క్రబ్ టైఫాయిడ్ వచ్చినా, డెంగ్యూ వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, మలేరియా వచ్చినా ముందు మనం బాగా ఎక్కువ హైడ్రేషన్ అంటారు అనమాట. అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. వాటర్, మజ్జిగ, బార్లీ, జ్యూసెస్ ఇటువంటి ఎక్కువ తీసుకుని బాడీని ఎప్పటికప్పుడు కూల్ చేసుకోవాలి. జ్వరానికి పారాసిటమాల్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ దో 2-3 రోజులు మనం సొంతంగా మన పారాసిటమాల్ వీటితో వైద్యం చేయించుకున్నా కూడా తగ్గలేని పక్షాన డాక్టర్ని అంటే ఫిజిషియన్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అసలు ఏంటి ఏ రకమైన జ్వరం కనిపెట్టి దానికి వైద్యం చేస్తారు. అయితే స్క్రబ్ టైఫాయిడ్ అంటే పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అంటే నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీద తీసుకొని రాకూడదు. 3 రోజుల్లో జ్వరం తగ్గకపోతే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా సరే నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను. మీరు డైరెక్ట్గా మా హాస్పిటల్ నెంబర్ ఫోన్ చేసి మీ సలహాలు ఏమైనా డౌట్ ఉన్నా ఫోన్లో కూడా నన్ను సంప్రదించండి. మీకు నేను సరైన సలహా ఇవ్వగలనని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులైన యువకులు భారీగా చేరారు. వీరికి ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, రాష్ట్ర ఫౌండేషన్ మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ సాదర స్వాగతం పలికి ఆహ్వానించారు. ఫౌండేషన్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కోడి సీతారామయ్య మిత్ర బృందం బాధ్యతలు స్వీకరించి మండపాక సుబ్బుని సన్మానించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1301వ రోజు కోడి సీతారామయ్య సారథ్యంలో పేదలకు భోజన వితరణ జరిగింది. సుబ్బు మాట్లాడుతూ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి యువత ప్రేరణ పొందడం సంతోషదాయకమని అన్నారు. అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ ద్వారా నిరంతరం పేదలకు భోజన వసతి కల్పిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన జిల్లా ప్రధాన కార్యదర్శి కోడి సీతారామయ్య మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుండి స్వాములకు నిరంతరం కాకినాడ రూరల్లో భోజనం అందిస్తున్నామని, ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు మద్దతుగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో అడప జగదీష్, కాలాడి వెంకటేష్, కోడి శ్రీనివాస్, మేడిశెట్టి త్రిమూర్తులు, మాచవరపు సత్యనారాయణ, కోడి సూర్యనారాయణ, పంపన రమేష్ గోవిందు, పాలిక శివ, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ జిల్లా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ తరఫున మనం మందపాక సుబ్బన్నయ్య గారు ఈ సేవా కార్యక్రమం చూసి మాకు ఎంతో సంతోషం కలిగి అన్నయ్య మా వంతు సాయం కూడా చేస్తామని చెప్పాము. అదేవిధంగా ఈరోజు మాకు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అదే కారణం చేత ఈరోజు మా వంతు సాయంగా పేదలకు మేము ముందుంటామని చెప్పి వచ్చాం. అదేవిధంగా ముందు కూడా ఫౌండేషన్ తరఫున మేము కూడా సేవలు అందిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా శబరిమల జ్యోతికి వెళ్ళే స్వాములందరూ కూడా మేము గత సంవత్సరం కూడా స్వాములకి 42 రోజులు భిక్ష పెట్టాం ఏకదాటిగా జనవరి 7 వరకు. అదేవిధంగా ఈరోజు కూడా ఈ సంవత్సరంలో కూడా నవంబర్ 27 నుంచి జనవరి 7 దాకా కూడా స్వాములకి మా కాకినాడ రోడ్లో రమణయ్యపేట ఎస్ఆర్ఎంటీ షాపింగ్ మాల్ వెనకాల మా స్వగృహంలో స్వాములకి ఈ రోజుతో 12 రోజులు పూర్తవుతుంది స్వామి భిక్షాన్న కార్యక్రమం. భిక్షాన్న కార్యక్రమం చేసిన ప్రతి స్వాములకు కూడా, భక్తులకి, మాకు సహాయ సహకారాలు అందిస్తున్న స్వాములకి, భక్తులకి, గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ఒకరోజు మా ఫౌండేషన్ తరఫున కూడా స్వాములకి అక్కడ చేద్దామన్నారు అన్నయ్య గారు. చాలా సంతోషం స్వామి. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సోదరుడు కోడి సీతారామయ్య గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు రాష్ట్రంలోనే సనాతన ధర్మం కాపాడడంలో ఎన్నో కార్యక్రమాలతో పాటు మరి స్వాములకు గత 12 రోజుల నుంచి రూరల్లో ప్రతి స్వామివారికి భోజనాలు అందిస్తున్న తీరు అమోఘం. మరి ప్రతి ఒక్కరూ స్వామి
మనసుతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మరి ఆయనకి మేము తోడుగా ఉంటామని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన కోడి సీతారామయ్య వారి మిత్ర బృందానికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, మరి రూరల్ పిల్లి సత్యబాబు గారి ఆశీస్సులతో మరి ఈరోజు భోజన వసతి కల్పించిన కోడి సీతారామయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 10 నుండి 5 రోజుల పాటు కాకినాడ జేఎస్టీయూ వేదికగా సౌత్ జోన్ వాలీబాల్ పోటీలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వెల్లడించిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్. మెడికల్ కాలేజీల ప్రైవేటు పరంపై కాకినాడ జిల్లాలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ విజయవంతం చేయాలి. వైసీపీ పార్టీ కాకినాడ నగర విస్తృత సమావేశంలో పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నారు. కొత్తపల్లి మండల పరిధిలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ. ఈనాటి సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి సిటీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన, శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు, చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రోబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.